నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మీడియా సమావేశం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజలకు మంచిదని చెప్పలేనని, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా లాభానికి పనిచేస్తున్నారన్నారు. వైసీపీ పార్టీ ప్రజలను పట్టించుకోకపోవడంతో 11 సీట్లకే పరిమితమైందని, అరాచకాలను నిలిపివేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ ప్రసన్న, తాలూకా నాయకులు మీనాక్షిదేవి, అనురాధ, వనజ పాల్గొన్నారు. అందరూ మాట్లాడిన మాటలకే మీ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు అభివృద్ధి చూసి ఊరుకోలేక మీరు చేసినటువంటి పాపాలను ఎండగట్టుతుంటే, ప్రజలకు తెలియపరుస్తుంటే, ఈ కల్తీనేని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి మీరు కేవలము మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగత విమర్శలకు వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు రాజకీయ విమర్శలు చేసుకుని మేము చేస్తాం, కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు జోలికి సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి లోటస్ పాండ్ లో పండుకొని తాడిపల్లి ప్యాలెస్ లో ఉండి బెంగళూరు ప్యాలెస్ లో ఆనందం పొందుతూ మీ అధ్యక్షులు మీరు మాట్లాడినటువంటి మాటలకు మీకు ప్రమోషన్ ఇవ్వచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని ఇంటికి పంపించిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి నాయకులను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు పరిపాలించడానికి పనికిరారని చెప్పేసి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో మీరు వాడినటువంటి నెయ్యి విషయాన్ని బయటకు వస్తుందని చెప్పేసి ఈ రోజు కులాల కుంపటి లేపు కూర్చోబెట్టున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అంబటి రాంబాబు గారు నోరు అదుపులో పెట్టుకోండి. మిమ్మల్ని మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం క్షమించే పరిస్థితులు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.